श्री गुरु चरणा पद्मा केवल भक्ति सत्मा। बंदो मोए सावधान मते, बंदो मोए सावधान मते। जहाँ प्रसादे भाई ए भवतरिया कृष्ण प्राप्ति हया जहाँ करिया क्या। आरना करिह मने आशा, आरना करिह मने आशा। श्री गुरु चरणे रति ऐसे उत्तमा गति। जय प्रसादे पूरे सर्व आशा। जय प्रसादे पूरे सर्व आशा। चक्षुदान दिला जय जन्मे जन्मे प्रभु से। दिव्य ज्ञान हृदय प्रकाशिता। प्रेम भक्ति जहाँ है अविद्या विनाश्यते। जहाँ वेदे गाय जहाँ रचरिता। श्री गुरु करुणा सिंधु अधम जनार बंधु। लोकनाथ लोकेर जीवाना। हाँ हाँ प्रभु करो दया देहो मोरे पद छाया। हाँ हाँ प्रभु करो दया देहो मोरे पद छाया। ए बेजश भूषु त्रिभुवना। गुरुदेव पतित पावना। जय गुरुदेवा जय गुरुदेवा, गुरुदेवा जय गुरुदेवा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण कृष्ण
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Hare Ram 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 Hare Lord Hari Bol Hari Bol Hari Bol Hari Bol Lord Hari Bol Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol गौर प्रेमानंद हरि हरि बोल। श्री राधा गोविंद गोपीनाथ मदन मोहन जी की जय। श्री राधा युगल किशोर जी की जय। राधा रमन लाल की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। सपार्षद गौरचंद्र की जय। समस्त आचार्य वर्ग की जय। गौर प्रेमानंद हरि। महाराज जी ने आपको हनुमान जी के बारे में बताया। तो हनुमान जयंती है, हनुमान राम भक्त है। భగవంతుని భక్తున అయినందువలన రామచంద్రుని హనుమంతుని ఆదర్శము ప్రతి ప్రపంచానికే మహద్ ఆదర్శం. భక్తుని కృప లేకపోతే భగవంతుని దయ కలగదు. ఇది మారా చెప్పారు. మన అందరూ కోరుకుంటాము మన జీవితం సఫలం కావాలా. దిస్ ఇస్ మెయిన్ ఇష్యూ. అవర్ లైఫ్ షుడ్ బి ఫుల్ఫిల్, సక్సెస్ఫుల్. కానీ సక్సెస్ కొరకు మనం ఏమేమో చేస్తున్నాము. కొంతమంది ఏమో పాలిటిక్స్ చేస్తారు, కొంతమంది ఎర్నింగ్ చేస్తారు, కొంతమంది లెర్నింగ్ చేస్తారు, కొంతమంది ఏమేమో చేస్తారు. కానీ వాట్ ఇస్ ద రియల్ వే? వాట్ ఇస్ ద ఈజీ వే? వాట్ ఇస్ ద బెస్ట్ వే? జీవిత సాఫల్యం కొరకు ఏది మంచి సరి అయిన పద్ధతి అది కనుక్కొని చేయవలసింది ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యం. ఎందుకనగా జీవస్య తత్వ జిజ్ఞాసో నార్తో ఎస్తే కర్మభి. కర్మ అందరూ చేస్తారు, పని అందరూ చేస్తారు, మిషన్ కూడా చేస్తుంది. కానీ అవసరం ఏమిటి? వాట్ ఇస్ ద రియాలిటీ? వాస్తవం ఏమిటి? ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు ఉన్నాము, ముందు లేము, తర్వాత ఉండము. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మోర్టల్ వరల్డ్, నాట్ ఇమ్మోర్టల్ వరల్డ్. మోర్టల్ వరల్డ్కి వచ్చి ఇమ్మోర్టల్ మాదిరి నటిస్తారు. దే ఆర్ ది గ్రేటెస్ట్ ఫూల్స్, ఇడియట్స్, రోగ్స్, రాస్కల్స్. సో ఇక్కడ వచ్చి మనం చేయవలసింది ఏమిటి, చేస్తున్నాం ఏమిటి, దానికి ఫలితం ఏమిటి, ఇది ఎవరు కనుకోరా? దే ఆర్ యాక్చువల్లీ ఫూల్స్, ఇడియట్స్, జస్ట్ లైక్ ఎనిమల్స్. వాళ్ళకు కూడా భవిష్యం గురించి తెలీదు, ఆలోచించరు. ఏదో తినాలి, 4 types ఆఫ్ ఇన్స్టింక్ట్ సమాధానం చేయాలి. కానీ శాస్త్రం ఏమి చెప్తుంది? వాట్ ఇస్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్? ఎందుకనగా మనిషికి
జ్ఞానం కలగాలనగా 10 ప్రమాణాలు ఉన్నాయి, 8 ప్రధాన ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, ఆర్ష, అర్థాపత్తి, అభావ, సంభవ, శబ్ద, ఇవన్నీ. దాంట్లో రిగార్డింగ్ ది స్పిరిచువల్ రియాలిటీ, వాస్తవికత గురించి మాట్లాడాలనగా ప్రమాణం కేవలం శబ్దశాస్త్రం, అనగా అనంత పారంకిల శాస్త్రం, వేదశాస్త్రం. అదేం చెప్తుంది? పరమార్థం గురించి చెప్తుంది, ఆత్మ గురించి చెప్తుంది, ఆత్మజ్ఞానం గురించి చెప్తుంది. దానికి అనుగతమైనదే మనకు అనుకూలము, దానికి అనుగతమైనదే మనకు ఉపకారం ఇచ్చేది. దానికి ప్రతికూలమైనది ఇట్స్ వేస్ట్. ఎందుకనగా ప్రపంచంలో చూడండి, సింపుల్ ఫ్యాక్ట్ మనుషులు కనుక్కోకుండా లేకుండా పోతారు. మనుషులు అన్నీ చూస్తున్నారు, కానీ తనను మాత్రం చూడట్లేదు. అన్ని విషయాలను కనుక్కుంటారు, తన గురించి మాత్రం ఏమీ తెలియదు. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టి చేసినప్పుడు ఇంద్రియాలను సృష్టి చేశాడు జ్ఞానం కొరకు. పంచేంద్రియాలు, చక్షు, కర్ణ, జివ, నాసిక, త్వక్. ఈ చక్షు కండ్లు, కర్ణ చెవులు, జివ నాలిక, జివ చక్షుకరణ, జివ త్వక్ నాసిక ముక్కు, త్వక్ చర్మం. ఇవన్నీ మనకు జ్ఞానం ఇస్తుంది, కానీ యాక్చువల్గా జ్ఞానం ఇవ్వట్లేదు, కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాట్ నాలెడ్జ్. రియాలిటీ ఏమిటి? పీపుల్ ఆర్ ఫెడ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ హంగ్రీ ఫర్ నాలెడ్జ్. చాలా తిన్నాము కానీ ఆకలి మాత్రం పోవట్లేదు. దిస్ ఇస్ ది సిచ్యుయేషన్. ఎందుకు? మనిషి అన్ని చూస్తున్నాడు, తనను చూడట్లేదు. అన్ని కనుక్కుంటున్నాడు, తనను కనుక్కోవట్లేదు. సో వాట్ ఇస్ మెథడాలజీ? వాట్ ఇస్ ద రియల్ ప్రాసెస్? వాట్ ఇస్ రియల్ మన పద్ధతి ఏమిటి? ఏదో చేస్తారు, మళ్ళీ ఏడుస్తారు. ప్రపంచంలో ఏదో చాలా దారులు ఉన్నాయి. ఎకనామిక్స్ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, లెజిస్లేచర్ ఉన్నది, బ్యూరోక్రసీ ఉన్నది, ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ కనిపిస్తుంది ఏమి? ఓన్లీ బ్లైండ్ లేన్స్. చాలా చదివాను, చాలా ముందుకు ఎదిగాను, తర్వాత ఇది బ్లైండ్ లేన్, ఇంకా పోవటానికి దారి లేదు, మళ్ళీ తిరుగు, అగైన్ అబౌట్ టర్న్. ప్రతి ఒక్క పద్ధతి ఇదే. ఓన్లీ దెర్ ఇస్ వన్ రాయల్ రోడ్, ఒక్క రాజపథం ఉన్నది, దట్స్ కాల్డ్ హరిభజన్. భగవంతుని భజన మాత్రమే రాయల్ రోడ్. హనుమంతుడు శివుని అవతారం, రుద్రుని అవతారం. రుద్రుడు శివుడు ఏం చెప్తాడు? ఉమా కహోమై అనుభవన సత్ హరి భజన జగత సబ్ సపన. ఇది ఈ 2 పంక్తి యొక్క అర్థం ఎవరు కనుక్కోలేరా వారు జీవిత సాఫల్యము పొందలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకనగా మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్స్ రియాలిటీ, నాట్ ఫాల్స్హుడ్. అబద్ధం పైన, అసత్యం పైన జీవితం స్థాపిస్తే ఇట్స్ జస్ట్ లైక్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ వితౌట్ ఫౌండేషన్, మునిగిపోతుంది. సో శాస్త్రం ఏం చెప్తుంది? భక్తి యశాస్తి భక్తిర్భగవత్ తెగించిన సర్వే గుణస్తత్ర సమాసిత సురా హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన ఆసతి ధావత వహి. యశాస్తి భక్తిర్భగవత్ తెగించిన సర్వే గుణస్తత్ర సమాసిత సురా. ప్రపంచంలో 2 విషయాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి. సత్యం ఉన్నది, అబద్ధం ఉన్నది, రాత్రి ఉన్నది, దినం ఉన్నది. ఈ ద్వంద్వమూలకమైన ప్రపంచము. సక్సెస్ ఉంది, డిఫీట్ ఉంది. సక్సెస్ అయితే నవ్వుతారు, డిఫీట్ అయితే సూసైడ్ చేస్తారు. దిస్ నాట్ మెథడాలజీ, ఇది కాదు. సో వీ హ్యావ్ టు బేర్ బోత్. ఏమిటి? ఇక్కడే సక్సెస్ కావాల్సినట్లయితే సక్సెస్ వరకు పని చేయాలి కదా, ఒట్టిగా కోరితే దొరుకుతుందా? సో యశాస్తి భక్తిర్భగవత్ తెగించిన సర్వే గుణస్తత్ర సమాసేశ్వర. సద్గుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. సద్గుణాలకు ఫలితము సుఖము, దుర్గుణాలకు ఫలితము దుఃఖము. సదాచారం వలన సుఖము, దురాచారం వలన దుఃఖము. ఎవరు తప్పించలేరు. సుఖం కావాలన్నట్లే కేవలం సదాచారమే, ఇంకా ఆధారం లేదు. ఏదో షార్ట్కట్ జిమ్మిక్స్ మ్యాజిక్స్ చేసే నరకానికి వెళ్తారు, చేస్తారు, సంపాదిస్తారు, కానీ దాంట్లో సుఖం లేదు. సుఖం కావాల్సినట్లయితే మనం చెప్తున్నాం ఎలా? యూ షుడ్ ఎర్న్, యూ షుడ్ స్పెండ్. సుఖం కలుగుతుంది ఎలా? యూ షుడ్ ఆనెస్ట్లీ ఎర్న్ అండ్ రైటియస్లీ స్పెండ్. వేరే తిరగలేదు. ఆనెస్ట్ ఇన్కమ్, రైటియస్ ఎక్స్పెండిచర్ గివ్స్ హ్యాపీనెస్. ఇది కాకపోతే అప్పుడు చెప్పవచ్చు మనీ స్వీటర్ దాన్ హనీ, కానీ వాళ్ళు చెప్పరు. యాక్చువల్గా సరైన పద్ధతిలో అర్నింగ్ చేయకుండా, సరైన పద్ధతిలో ఖర్చు చేయకుండా తన దుర్బుద్ధి వలన చేస్తుంటే మనీ ఈస్ నాట్ స్వీటర్ దాన్ హనీ, మనీ ఈస్ డేంజరస్ దాన్ శని. ప్రపంచంలో డబ్బు లేనందువలన ఎంతమంది చెడిపోయారు, డబ్బు జాస్తి ఉన్నందువలన అందరూ చెడిపోతున్నారు.
తిండి లేనందువలన కొంతమంది చస్తారు, జాస్తి తిన్నందువలన అందరూ చస్తున్నారు. హాస్పిటల్ ఉన్నారు అందరూ జాస్తి తినేవాళ్ళ ఇంకెవరు. సో మనిషికి కావాల్సింది ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎన్క్వైరీ ఆఫ్ ది రియాలిటీ. రియాలిటీ ఏం చెప్తుంది? శివుని చెప్పిన మాదిరిగా సతీ, ఉమా పత్ని, గౌరీ పార్వతి చెప్తున్నాడు శివుడు. ఉమా కహోమయ అనుభవం, నా అనుభవాన్ని చెప్తున్నాను. ఎవరో పాలిటిషియన్ చెప్పింది, ఏదో ఢిల్లీ బిల్లి చెప్పింది అది కాదు. మై ఎక్స్పీరియన్స్, మై అథారిటేటివ్ నాలెడ్జ్. ఏం చెప్తున్నాను? సత్ హరిభజను జగత్ సవ సపన. సత్యం కావాలా, వాస్తవికం కావాలా, శ్రేయస్సు కావాలా, ఉన్నతి కావాలా, ఒక్క దారి ఉన్నది, దట్స్ కాల్డ్ హరిభజన్. చెడిపోవాలి 1000 లక్షలు కోట్లు అనంత కోటి దారులు ఉన్నాయి, అన్ని దారులు చెడిపోయినవి, చెడిపోయటానికి ఉండేవి. ఓన్లీ దెర్ ఇస్ ఓన్లీ వన్ పాత్, దట్స్ కాల్డ్ హరిభజన్, దట్ కెన్ సేవ్ ది ఎంటైర్ సిచ్యుయేషన్, ఎంటైర్ హ్యుమానిటీ. సో సత్యం